హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బౌల్లో ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు గోధుమ పిండి, అలాగే ఒక కప్పు ఉప్మా రవ్వ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 కప్పుల బెల్లం, అలాగే ఒక 2 కప్పులు వాటర్ తీసి మరిగించుకోండి. ఇది పాకమేం రావసరం లేదండి, బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఇలా కరిగితే సరిపోతుంది. మరి ఇప్పుడు మనం పిండిని కలుపుతూ వేసుకోవాలి, లేకపోతే ఉండకట్టేస్తుంది. ఇలా కలుపుతూ వేసుకోవాలి. అదంతా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. అలా కలిపితేనే మనకు అప్పాలు మెత్తగా వస్తాయి. ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలండి. ఇలా అప్పాలు చేసి ప్రసాదంగా పెడితే మన కోరిన కోరిక తీరుస్తాడంట ఆ ఆంజనేయ స్వామి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఇలా చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకోండి. అప్పాలు మరీ అంత మందంగా చేయకూడదు, అలా అని మరీ అంత పలచగా చేయకూడదు, విరిగిపోతాయి. చూడండి, ఇలా 2 చేతుల మధ్య కలుపుతూ ఇలా జస్ట్ అలా ప్రెస్ చేయండి అంతే. చూస్తున్నట్టు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు చేయండి. ఇలా ఇప్పుడు మీడియం హీట్లో, ఆయిల్ మరీ బాగా హీట్ అయిపోకూడదు, మీడియం హీట్ అయ్యాక ఇలా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువగా వేయొద్దు, అవి ఊరినే ఇరిగిపోతాయి. ఇక్కడ నేను 5 వేసుకున్నాను. 5 వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వాటిని. అవి వెంటనే తిప్పకండి, ఇలా గోల్డెన్ రెడ్ కలర్లో ఫ్రై చేసుకోండి. ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు రెడీ అయిపోతాయి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్